రేపు శుక్రవారంతో కూడిన అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య రోజున మందార ఆకులతో ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల భూములు, బంగారం, డబ్బు వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా ఇక మీకు తిరుగుండదు. ఎందుకంటేనండి, మందార ఆకులతో ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు. ఈ యొక్క పరిహారం మీరు కోరుకున్నది అంటే మీరు ఏది కోరుకున్నా సరే అది మీ దగ్గరికి వచ్చేలాగా చేయటానికి ఉపయోగపడుతుంది. మందార ఆకుకు చాలా శక్తి ఉంటుంది. అలానే ఏంటంటే ఇలాంటి తిథివార నక్షత్రాలలో ఇలాంటి పరిహారం చేయటం వల్ల ఏంటంటే అది మనకు అనుకూలించి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు. కావున ఏంటంటే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి. చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడండి మీరు ఏదైతే అంటే ఇప్పుడు మనం భూమి కొనాలనుకున్నా, బంగారం కొనాలనుకున్నా, డబ్బు రావాలనుకున్నా, ఇంకా ఏదైనా సరే ఇల్లు కొనాలన్నా సరేనండి కొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు అనమాట. లక్ష్మీదేవికి మందార ఆకులు అంటే చాలా ఇష్టంగా అంటే భావిస్తూ ఉంటారు. అలానే కాకుండా ప్రకృతి నుంచి లభించే ఈ ఆకులతో పరిహారాలు చేస్తే తప్పకుండా అవి మనకు అంటే ఫలితాలను ఇస్తాయన్నమాట. కావున ఏంటంటే ఇలా ఈ పరిహారం అనేది ఆచరించండి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రేపు శుక్రవారం, అందులో మనకి ఏంటంటే అమావాస్య చాలా చాలా శక్తివంతమైనదండి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక మందార ఆకులతో ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మానవ జీవితంలో సొంత ఇల్లు ఉండాలి అని కోరుకుంటారు. ఇల్లు ఉండాలంటే నార్మల్గా డైరెక్ట్గా ఉన్నవాళ్ళు ఏంటంటే ఇల్లును కొనుక్కుంటారు. కొంతమందికి ఏంటంటే రూపాయి పోగు చేసుకొని ఇల్లులు కొంటారు, కొంతమంది భూములు కొనుక్కుంటారు, కొంతమందికి భూములు కొనాలని ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇల్లు కొనాలని ఇష్టం ఉంటుంది కదా. అలా మీ ఇష్టాన్ని అంటే బట్టి మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో ఈ పరిహారం ద్వారా ఏంటంటే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసే స్థాయికి మనం వెళ్ళగలుగుతాము. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఖచ్చితంగా కొనుగోలు చేస్తామా అండి అంటే గనక మనం చెయ్యగలుగుతాము. అంటే మనం ఈ ప్రయత్నం చేయటం వల్ల ఆ భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో బలాన్ని ఇచ్చి, ఏదో ఒక రూపంలో ధనాన్ని మనకు ఇచ్చి మనం అంటే కొనుగోలు చేసేలాగా చేస్తాడని ఈ పరిహారం అంటే మనకు శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఆచరించండి. ముందుగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మందార ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మందార ఆకులు ఒకవేళ మీకు దొరకకపోతే ఈ పరిహారం మాత్రం చెయ్యకండి. ఈ పరిహారం ఇంట్లో చేసేది కాదు, గుడిలో చేసే పరిహారము. ఎక్కడైనా సరే ఏ ఆలయమైనా సరే అంటే మనకు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళాలి. శుక్రవారం అమావాస్య అంటే ఘడియలు కలిసొచ్చిన సమయం, ఆ సమయాన ఏంటంటే కనుక ఇలా ఈ పరిహారాలను ఆచరించాలన్నమాట. నార్మల్గా ఏంటంటేనండి ఈ పరిహారానికి అయితే చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది చాలామంది కూడా చేశారు, చాలా మంది కూడా చేస్తున్నారనమాట. అంటే చాలా వరకు కూడా ఈ పరిహారం చక్కటి ఫలితాలను ఇచ్చే పరిహారంగా పరిగణించబడుతుందన్నమాట. కావున మనం ఏంటంటే ఈరోజు చాలా చక్కని రోజు కదండి, అమావాస్య శుక్రవారం, ఇంతటి అదృష్ట రోజు మనకు రావాలి కదా. కాబట్టి ఏంటంటే చాలామంది కూడా ఇలాంటి రోజు కోసం అంటే వేచి చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు, ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుంది అని భావిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా అండి చాలా అద్భుతమైన అంటే రోజు, అద్భుతమైన అంటే పర్వదినంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుక్రవారం అమావాస్య వచ్చిందంటే అది చాలా పవర్ఫుల్గా వస్తుందన్నమాట. ఇప్పుడనే కాదు ఎప్పుడు వచ్చినా కూడా మనకేంటంటే అత్యంత పవర్ఫుల్గా రావటం అనేది జరుగుతుందన్నమాట. మందార ఆకులో ఏంటంటేనండి చాలా శక్తి అనేది దాగి ఉంటుంది. అలాగే కాకుండా ముఖ్యంగా ఏంటంటే మందార ఆకులో మనకు తెలియని ఒక మ్యాజిక్ అనేది ఉంటుందన్నమాట. మందార ఆకులు చాలా మనకు అంటే కోరికల్ని తీరుస్తాయి, చాలా పరిహారాలకు మనం ఉపయోగిస్తాం. చాలా వరకు కూడా ఏంటంటే అమ్మవారికి మందార ఆకులను కొన్ని అంటే సందర్భాలలో మనం సమర్పిస్తాం, కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని పరిహారాల పరంగా కూడా కదా. కాబట్టి ఏంటంటేనండి అలాంటి మందార ఆకులతో ఇలాంటి పరిహారం చేయాలన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపే పరిహారం చేయాలి. ఆ తర్వాత మీరు పెద్దగా పరిహారం చేసిన ఫలితం అయితే రాదు. ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు భూలాభం మీకు కలగాలి, భూమిని మేము కొనుగోలు చేయాలి, ఎంతో కొంత ఏది చిన్నదైనా పర్వాలేదు, అది ఎంతో మా స్తోమతకు తగ్గట్టు మేము కొనుగోలు చేయాలనుకుంటే మీకు ఈ వస్తువులు ఖచ్చితంగా కావాలన్నమాట. నార్మల్గా ఏంటంటేనండి 2 మందార ఆకులను తీసుకుని ఆ తర్వాత ఆవాలు ఉంటాయి కదా, పసుపు రంగులో ఉంటాయి. పసుపు రంగులో ఉండే ఆవాలు ఏంటంటే ఎక్కడైనా లభిస్తాయండి. అంటే మన ఇంటి దగ్గర, మనకు ఉండే షాపులలో, మనకుండే అంటే కొట్ల దగ్గర ఎక్కడైనా సరే ఈ ఆవాలు అనేవి లభిస్తాయి. వీటిని తీసుకోండి. మరి మాకు పసుపు ఆవాలు దొరకవు కదండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, పరిహార శాస్త్రంలో మనకి ఏం చెప్పబడుతుందంటే కనుక పసుపు ఆవాలు మందార ఆకులతోనే పరిహారం చేయాలి. మిగతా వాటితో చేస్తే పెద్దగా ఫలితాలు అయితే రావు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ఆకు చాలా పవర్ఫుల్గా మారుతుంది. అలానే కాకుండా ప్రకృతి నుంచి మనం తీసుకుంటాము, అంటే ఈ చెట్టు ప్రకృతికి సంబంధించి ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం స్వీకరిస్తున్నాం కాబట్టి
కావున మనకు ఫలితం వస్తుంది. అందులో ముఖ్యంగా మనకి ఏంటంటే కనుక ఈ ఆవాలు ఉన్నాయి కదండి, ఈ ఆవాలు మనకు మంచి చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి చెడుని తీసివేయటానికి ఎంతలాగా ఉపయోగపడతాయో మంచిని చేయటానికి కూడా అంతే చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు ఆవాలను తీసుకోండి. ఒక టీ స్పూన్ కావాలి, ఇంకా పెద్దగా మనకు అంటే ఆవాలు కావాల్సిన అవసరం లేదనమాట. 1 టీ స్పూన్ పసుపు ఆవాలు ఉంటే చాలు. ఇక మనం సుడి తిరిగిపోయినట్టే. మనం తప్పనిసరిగా ఏదో ఒక అంటే భూమిని మనం కొనుగోలు చేస్తాము, అది ఎంతో కావచ్చండి. మన దగ్గర ఉన్నంతలో మనం ఏంటంటే భూమిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా చాలా మందికి కూడా డ్రీమ్స్ ఉంటాయి, మేము భూమి కొనుగోలు చేసుకోవాలి, మేము భూమిని కొనుగోలు చెయ్యాలి, ఎలాగైనా సరే రూపాయి మేము కూడబెడుతున్నాం, ఎలాగైనా సరే 100 గజాలు మేము తీసుకోవాలి, 1 సెంటు అంటే భూమిని మేము కొనాలి, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళని పరిహారం చేయండి. మీరు చక్కగా ఏంటంటే శుచిగా తలస్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని ఎక్కడైనా గురి ప్రాంగణంలోకి వెళ్ళండి. మీ ఊర్లో అంటే ప్రతి ఊర్లలో నార్మల్గా ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. కొంతమంది ఇళ్లలో అంటే ఊర్లలో మనకేంటంటే కనుక వెంకటేశ్వర స్వామి ఆలయము, ఇంకా కొంతమంది ఇళ్లలో అంటే ఊర్లలో శివాలయాలు ఇలా ఉంటూ ఉంటాయి. అలా ఉన్న దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ లేదండి మాకు కొంచెం దూరంగా ఉంది, అలా మేము వెళ్ళలేమనుకుంటే మీ ఇంట్లో మీ పూజ గదిలో కూడా చేయొచ్చు. కానీ గుళ్ళో చేస్తే అధికంగా ఫలితం వస్తుందన్నమాట. అంటే గుళ్ళో అంటే గుడి లోపట కాదు, గుడి ప్రాంగణం బయట అనమాట. కాబట్టి మీరు ఏంటంటే కనుక అక్కడ గుడి ప్రాంగణంలో ఇలా ఈ పని చెయ్యండి. మీరేం చేయండి అంటే కనుకనండి, ఇలా మందార ఆకులు 2 తీసుకోండి. తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని ఆకులను మనం స్వీకరించుకోండి. అలా స్వీకరించుకున్న తర్వాత ఏంటంటే 1 స్పూను అంటే పసుపు ఆవాలు, ఈ పసుపు ఆవాలను తీసుకొని మనం ఏంటంటే కనుక చక్కగా గుడికి వెళ్ళేసి అక్కడ మన పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని అనంతరం ఏంటంటే కనుక ఈ పసుపు ఆవాలు అలాగే కాకుండా ఈ 2 మందార ఆకులు ఉన్నాయి కదా, ఒకదానిపైన ఒకటి పెట్టండి. చిన్న ఆకులను కొయ్యకండి, పెద్ద ఆకులను తీసుకోండి. ఆ పెద్ద ఆకులు మనకి ఏంటంటే కనుక పరిహారంగా మనకు బాగా పనిచేస్తాయి, పరిహారంగా మనకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పెద్ద ఆకులను తీసుకొని ఈ పెద్ద మందార ఆకులను తీసుకెళ్లి తర్వాత గుడి ప్రాంగణంలో పెట్టి అందులో ఏంటంటే పసుపు ఆవాలను పోసేయండి. పోసేసిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోండి, మాకు భూలాభం కలగాలి, మేము ఇల్లు కొనుగోలు చేయాలి, మాకు మంచి జరగాలి, మేము కోరుకున్నది ఖచ్చితంగా మాకు జరిగేలాగా చూడమని మన ఇష్టదైవంతో పాటు ఆ ప్రకృతి మాతను కూడా మనము చక్కగా నమస్కరించుకోవాలి. ఇలా కనుక చేసుకుని మనం ఆ గుడి ప్రాంగణంలో వదిలేసి వస్తే అవి ఏంటంటే పిచ్చుకలు, మూగ జీవాలు ఈ యొక్క ఆవాలను స్వీకరిస్తాయి, ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తాయి. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే కనుక ప్రకృతితో పాటు దైవానుగ్రహంతో పాటు మూగ జీవాల యొక్క అనుగ్రహం కూడా మనకు కలిగి మనకు మంచి జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది. కాబట్టి వీటిని అంటే ఈ పరిహారాన్ని కనుక మన శుక్రవారం అమావాస్య వచ్చిన తిథి రోజున కనుక మనము పాటించినట్టయితే మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పరిహారం అంటే మందార ఆకులు 2 ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలి. పెద్ద ఆకులను కోసి తీసుకోవాలి. ఆ పెద్ద ఆకులపైన ఏంటంటే 1 స్పూన్ పసుపు ఆవాలను పోసేసి గుడి ప్రాంగణంలో పెట్టేసి వాటికి నమస్కారం చేసుకోవాలి. ఈ ఆవాలను ఏంటంటే కనుక ఒక శక్తివంతంగా మనం భావించుకోవాలి. ఆకులు కూడా పవిత్రంగా మనం అంటే భావించుకొని అవి తీసేసుకొని ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టుకొని వాటిపైన ఈ ఆవాలను పోసేసి నమస్కారం చెప్పుకుంటూ అంటే పెట్టుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే ఇష్టదైవంతో పాటు ప్రకృతి మాతను కూడా మనము చక్కగా అంటే అడగాలి. ఇలా మాకు ఈ ప్రసాదించు, ఇవి మాకు కావాలి తల్లి, ఇవి మాకు ఇవ్వు అనేసి మనము చక్కగా ఏంటంటే సంకల్పాలు చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా అవి సిద్ధించడానికి అవకాశం ఉంటాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి. చేసేసి గుడి ప్రాంగణంలో వదిలేసి ఇంటికి వచ్చేయండి, మీకు మంచి జరుగుతుంది. మీరు రూపాయి కూడబెట్టైనా సరే మీరు ఎలాగో ఒక రకంగా భూలాభం అనేది కలుగుతుంది. ఆల్రెడీ మీకు భూమి ఉన్నట్టయితే అందులో ఇల్లు కట్టుకునే యోగం అనేది కలుగుతుంది. ఇంకా అలాగే కాకుండా మీకు మంచి జరిగే యోగం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, మీకంతా కూడా మంచి జరిగి ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీపై ఉంటాయన్నమాట. ఇది మొదటి పరిహారం. ఈ పరిహారం కేవలం ఇల్లు కొనుగోలు చేయటానికి, లేదంటే ఇల్లు కట్టడానికి, లేదంటే భూలాభం కలగటానికి ఉపయోగపడుతుంది. ఇంకా రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుకనండి, ప్రతి ఒక్కరికి కూడా అంటే నార్మల్గా వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే బంగారం కొనుగోలు చేయాలి. అలానే కాకుండా ఏంటంటే బంగారం తీసుకోవాలి. ఎలాగైనా సరే డబ్బుని కూడబెట్టాలి, డబ్బు బాగా రావాలి, ధనవంతులమైపోవాలి, ఇలా ఆశలు ఉంటూ ఉంటాయి, ఇలా కలలు కంటూ ఉంటారు చాలామంది కూడా. బంగారం కొనుగోలు చేయాలని ఆడవాళ్ళకైతే బంగారం చాలా ఎక్కువగా ఇష్టం ఉంటూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే బంగారం కొనలేకపోతారు. ఇప్పుడు ఉండే ధరల ప్రకారం అయితే మనం దాన్ని తాకడం లేదు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇది కూడా గుడి ప్రాంగణంలో చేసేదే అండి, ఇంట్లో చేసుకునేది కాదు. అలా మనం ఏంటంటే ఏదైనా సరే గుడికి వెళ్ళండి. ఏదైనా సరే గుడి కంటే గనక ఈ రోజునండి అమ్మవారి గుడికి వెళ్ళి ఈ పరిహారం చేస్తే మాత్రం మనకు బంగారం అంటే కొనే యోగం కలుగుతుంది. ఎక్కడైనా సరే అమ్మవారిలో ఉండే టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే గనక ఈ పరిహారానికి ఖచ్చితంగా ఒక మందార ఆకు పెద్ద సైజులో ఉండేది తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ గోధుమల్ని తీసుకోండి. ఈ గోధుమలు ఈ మందార ఆకు ఏంటంటే ధనాన్ని రప్పించటానికి
చేయటానికి, అలానే కాకుండా బంగారం కొనుగోలు చేసే యోగాన్ని మనకు కలిగించటానికి, బంగారం మనం కొనుగోలు చేయటానికి ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఏంటంటే మీకు దగ్గరలో ఉండే అమ్మవారి గుడి ఏదైనా పర్వాలేదు, మీ ఊర్లో కానీ, మీకు దగ్గరలో ఉండే వీధిలో కానీ, లేదంటే మనం నార్మల్గా ఇంకా మనకు దగ్గరలో ఉండే టెంపుల్స్ కొని వెళ్తాం కదా, అమ్మవారి గుడికి మాత్రమే వెళ్ళండి. ముందు చెప్పిన పరిహారం ఏంటంటే ఎక్కడికి వెళ్ళి చేసినా ఏం కాదు, మంచి ఫలితం వస్తుంది. కానీ ఇప్పుడు చేసే పరిహారం మాత్రం మనం అమ్మవారి గుడికి వెళ్ళి మాత్రమే చేసుకోవాలి. అలా వెళ్ళేసి మీరు ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చక్కగా ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకోండి. అమావాస్య శుక్రవారం కాబట్టి ఇలా శుద్ధి చేసేసుకుని అనంతరము చక్కగా ఉతికిన బట్టల్ని ధరించుకొని ఇంట్లో మీరు దీపారాధన చేయండి. చేసేసిన అనంతరం ఏంటంటే కనుక మీ వీలుని బట్టి మీరు ఏ సమయమైనా సరే మీరు గుడికి వెళ్ళవచ్చు. వెళ్ళేసి ఆ గుడి ప్రాంగణంలో ఈ పరిహారం చేయవచ్చు. అలా చేయటం వలన ఏంటంటే బంగారు లాభం కలుగుతుంది. ఆ యోగాన్ని మనం ప్రసాదించుకున్న వారం అవుతాము. అలానే కాకుండా ఏంటంటే బంగారం మనం కొంటాము. ఓ కేజీల కొద్ది కొనకపోయినా ఎంతో కొంత అయితే బంగారాన్ని మనం కొనుగోలు చేసే అవకాశం అయితే మనకు ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే కనుకనండి ఇలా ఈ పరిహారం ఆచరించండి. గుడి ప్రాంగణంలో ఒక మందారాకు పెద్ద సైజులో ఉండేది పెట్టేసి దానిపైన ఒక అంటే టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే ఈ యొక్క మనకు అంటే గోధుమలు ఉన్నాయి కదా, గోధుమల్ని వేసేయండి. వేసేసిన తర్వాత సంకల్పం చెప్పుకొని కాసేపు అక్కడే కూర్చోండి. అక్కడ కూర్చున్న తర్వాత ఏంటంటేనండి అది డైరెక్ట్గా అంటే ఆకుతో చక్కగా మడత పెట్టేసి అక్కడే గోశాల పక్కనే ఉన్నట్టయితే ఆ గోశాలలో వెళ్ళి గోమాతను అంటే తాకి ఆ గోమాతకు ఇది పెట్టేయండి. అంటే మనం ఏదైతే అంటే నార్మల్గా వచ్చేసి మనం ఏదైతే ఆకులో మనం పెట్టుకున్న గోధుమలు ఉన్నాయి కదా అవి తీసుకెళ్ళి గోమాతకు తినిపించాలి. ఇలా తినిపించటం వల్ల గోవులో సమస్త దేవతల అంటే కొలువై ఉంటారు. 33 కోట్ల అంటే 33 కోట్ల స్వరూపమైనదిగా మనం గోవుని పూజిస్తాము. కాబట్టి ఏంటంటేనండి అలాంటి గోమాతను మనం పూజించడం వల్ల మనము అంటే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆవుకు పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా అమ్మవారి గుడిలో చేస్తాం కాబట్టి ఇంకా మనకు మంచి జరుగుతుంది. ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలతో మనకు యోగం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది. బంగార యోగం కలుగుతుంది. బంగారం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది. డబ్బు లేదని బాధపడే వారికి కూడా ధనం ఏదో ఒక రూపంలో రావటానికి ఆ తల్లి మనకు ప్రసాదించడానికి కూడా ఈ పరిహారాలు అనేవి అనుకూలిస్తాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు చక్కగా ఆచరించండి. ఎక్కడైనా సరేనండి ఇలా అమ్మవారి ఉండే గుడికి వెళ్ళండి. అక్కడ మీ దగ్గరలో గోశాలలు ఉంటే అక్కడికి వెళ్ళండి. లేదంటే ఇంకా మేము ఇప్పుడు గోవులు మాకు కనిపించవనుకుంటే ఆ గుడి ప్రాంగణంలో వదిలేయొచ్చు, ఏమీ కాదు. అక్కడ చూసేవారు ఎవరైనా సరే గోవుకు తినిపిస్తారు. కానీ మన చేతుల ద్వారా మనం పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా ఫలితం అధికంగా వచ్చి మనకు మంచి జరుగుతుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం అనేది పొందేసి మీ జీవితాన్ని మార్చుకుంటే తిరుగు అనేది మీకు ఉండదు.